ఎక్కువ కలుపుతున్నారు, చికెన్ తక్కువ వేస్తున్నారు, కూరలు అసలు బాగోట్లేదు, అన్నం సరిగా ఉడకట్లేదు, సాంబార్ బాగోలేదు, పులిహోర బాగలేదు. సారు వెళ్ళేటప్పుడు వీలితే ముందు వెళ్ళమని అంటున్నారు. పప్పు రెండోసారి పప్పు అడిగితే వేయట్లేదు. పప్పు చాలా ఒక గరిటె వేస్తున్నారు. లాస్ట్ వాళ్ళకు ఏమీ ఉండడం లేదు, చాలా తక్కువగా ఉన్నాయి చికెన్ పీసెస్. బనానా ఓన్లీ వీక్ 2 times 3 times. ఏమమ్మా? అరటిపళ్ళు అన్నీ ఒకేసారి వస్తున్నప్పుడు మేము ఎవ్రీడే ఇవ్వకుండా పండిపోతే మధ్యాహ్నం ఈవినింగ్ కూడా ఇచ్చేస్తున్నాం సార్. వాళ్ళు వారానికి 2-3 ఇస్తున్నారని రాశారమ్మా. పాల్లో నీళ్లు కలుపుతున్నారు, పెరుగు నీరులా ఉంటుంది, పూరీలు చిన్నవిగా ఉన్నాయి. ఉదయం తినే టిఫిన్లో పులిహోర బాగోలేదు, సాయంత్రం పెట్టే చారులో తినడానికి బాగోలేదు. వార్డెన్ మేడం స్వీట్ పెడుతున్నప్పుడు చిన్నవిగా ఇస్తున్నారు. అన్నం కూడా ఎక్కువ పెట్టడం లేదని రాశారండి. మా స్కూల్లో మాకు సరిపోయినంత ఆహారం పెడుతున్నారు, కానీ కొంచెం ఎక్కువగా పెట్టమని చెప్పండి. పిల్లలకి అన్నం సరిపోకపోతే ఎట్లమ్మా? 500 గ్రాములు ఇస్తాం మనం ఒక స్టూడెంట్కు. మరి 500 గ్రాములు ఏంది? మస్తు అవుతుంది 500 గ్రాములు. కొంచెం చూడండి, అవన్నీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఉడికియండి. పాల్లో నీరు ఎక్కువగా కలుపుతున్నారు, చికెన్ 2 ముక్కలు వేస్తున్నారు. మీరు 120-130 గ్రామ్స్ అంటే 6 పీసులు రావాలి మీ చెప్పిన లెక్కసారం ప్రకారం. పాలు నీరు కలుపుతున్నారు. మిల్క్, చికెన్, పూరి, కర్రీ బాగోలేదు, సాంబార్ బాగోవడం లేదు. చికెన్ 2 ముక్కలు వేస్తున్నారు. నేను కలగని రాసినట్టు కదా ఇది. చికెన్ 2 ముక్కలు వేస్తున్నారు. చికెన్ 2 pieces, milk 2 water, food is not proper, పులిహోర is not good, సాంబార్ is not proper, egg is not given, late will come not given. లేట్గా వస్తే ఇవ్వట్లేదంట ఎగ్. చికెన్ 3 pieces. చికెన్ మీరు పెట్టడం లేదు 120-130 grams. మీ అమ్మాయి మీకు తెలియాలి ఇంకా, మీ వార్డనుకు మీకు మీ మనస్సాక్షులు. నేను పిల్లలు రాసేటి నేను మాట్లాడతా. ఏదో మీరు చెప్తే ఈయన షోలుపుకుండా పోవడానికి కాదు నేను వచ్చిండేది. పిల్లలతో మాట్లాడతా, పిల్లలతో ఇవన్నీ తీసుకుంటాం మేము ఫీడ్బ్యాక్. గతంలో ఒకసారి ఇదే హాస్టల్లో చాలా గందరగోళమై పైకి కంప్లైంట్ పెట్టి మేము ఇచ్చి ఆయనకి చాలా వార్నింగ్ ఇచ్చి చేసాం. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దండి. చికెన్ తక్కువ, బటర్ మీకు ఎందుకమ్మా తిట్టేది? వాటర్ అమ్మా ఇది ఏదా రాలే మేడం, ఎందుకు తిడుతున్నారంట పిల్లల్ని బాగా? సరే నేను తప్పు చెప్తున్నా, క్షమించున్నాను. ఏ మాటకు ముందు ఇంకా లేటే లేదమ్మా. ఎప్పుడైనా కొంచెం గదురుకుంటాం సార్, ఏదైనా సరిగా మాటినకపోతే అని చెప్పాలి, కానీ మేము తిట్టడం లేదు సార్. అమ్మా వన్ థింగ్ పెద్దమ్మా వినండి, నేను చెప్పేది ఏంటంటే సార్ ఎప్పుడైనా గదురుకుంటాం సార్, కొంచెం పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు సార్, కొంచెం కంట్రోల్ చేసేదానికి అరుస్తూ ఉంటాం అంటే నమ్ముతామ్మా. నేను చెప్తా, నేను తిట్టడం లేదు సార్.